గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సరికొత్త అవేర్నెస్ టాపిక్తోని మన బికే ఛానల్ మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్నాం బిల్లులన్నీ. ఏంటి మనకు సడన్గా మెసేజ్ వస్తుంది, అక్కడ బిల్లు ఎప్పుడో కొట్టుకుపోతారు కానీ మనకు టైంకి మెసేజ్ వస్తుంది, అలర్ట్ వస్తుంది, మీరు కరెంట్ బిల్లు కట్టేది ఉంది అని చెప్పి చూసేసుకొని వెంటనే పే చేస్తాం. కానీ అలాంటి అవకాశం మనం ఇప్పుడు కోల్పోతున్నాము. మనకి ఎలాంటి అలర్ట్ రాదు. అంటే వచ్చే అలర్ట్ కేవలం మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి TGSPDCL నుంచి మాత్రమే వస్తుంది. మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అదేవిధంగా అమెజాన్ పే లాంటి వివిధ రకాల యాప్స్ ద్వారా ఇప్పటి వరకు కట్టి మనం మెసేజ్ తీసుకోవడం జరిగింది కదా. అలాంటి మెసేజ్ కానీ అలర్ట్స్ కానీ ఏది రాదు. మనం డైరెక్ట్గా ఇప్పటి నుంచి కట్టే బిల్లులన్నీ ఓన్లీ గవర్నమెంట్ యాప్స్ ద్వారా, అది ఏంటంటే TGSPDCL యాప్ లేదా వెబ్సైట్ లేదా ERO, ఎలక్షన్ రెవెన్యూ అథారిటీ, వీటి ద్వారా మాత్రమే కట్టే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనకి చెప్పింది ఎవరు అని అంటే TGSPDCL వారు. సో అసలు TGSPDCL వారు ఏం చెప్పారు, దీంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి అనేది మనం కూలంకషంగా చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆదేశానుసారం TGSPDCL ఈ బిల్స్ అన్నిటువంటివి ఈ TGSPDCL యాప్ ద్వారానే కట్టమని చెప్తుంది. అసలు రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందనంటే ఇప్పటి నుంచి చేసేటువంటి అన్ని పేమెంట్స్, అంటే జూలై 1 నుంచి చేసే అన్ని పేమెంట్లు భారత్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారానే మనం కట్టాల్సి ఉంటుంది అని చెప్తుంది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. సో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను వివిధ రకాల బ్యాంక్స్ అనగా యాక్సిస్ బ్యాంక్, ICICI, HDFC లాంటివి అనేబుల్ చేసుకోలేదు. అందుకోసం వివిధ రకాల బ్యాంక్స్ అనేబుల్ చేసుకోలేదు. అన్ని బ్యాంక్స్ త్రూ ఫోన్పే, గూగుల్ పే పనిచేయవు కాబట్టి కొన్ని బ్యాంకులు ఉండాలి. మిగతా పేమెంట్ సిస్టమ్స్ కూడా దీని ద్వారా వద్దు, డైరెక్ట్గా మొబైల్ యాప్ ద్వారానే, అది కూడా TGSPDCL యాప్ ద్వారానే కట్టాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. TGNPDCL మాత్రం ఇంతవరకు అమలు చేయట్లేదు. అంటే తను TGNPDCL మాత్రం జూలై 1 నుంచి వెళ్ళి గూగుల్ పే, ఫోన్పే ద్వారా కట్టొద్దు అని చెప్పలేదు. ఓన్లీ TGSPDCL చెప్పింది. TGSPDCLకి ఇప్పటి వరకు ఉన్న కనెక్షన్స్ గ్రేటర్ హైదరాబాద్లో 60 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా 850 నుండి 900 కోట్ల రూపాయలు వివిధ రకాల యాప్స్ ద్వారా బిల్స్ మనం కడుతున్నాము. కానీ ఇప్పటి నుంచి ఇలాంటి బిల్స్ మనం ఈ యాప్స్ ద్వారా కట్టలేము. డైరెక్ట్గా ERO లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా మాత్రమే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా అలర్ట్ తగ్గి, అదేవిధంగా మళ్ళీ మనకి కరెంట్ డబ్బులు తీసుకునే వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారానే మనం డైరెక్ట్ పేమెంట్, మీ సేవ ఇలాంటి వాటిలోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం మనకు అంత టైంకి పేమెంట్ చేయలేకపోవచ్చు. కొద్దిగా ఆ రెవెన్యూ మీద టైం అనేది ఎక్కువ తీసుకుంటుందేమో కట్టడంలో అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు మనం దీని ద్వారా ఏ విధంగా పే చేయొచ్చు అనేది కూడా మేము డైరెక్ట్గా లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే తెలియని వాళ్ళు ఏ విధంగా కట్టొచ్చో కూడా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి మా ఛానల్ ద్వారా ఈ యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా ఎట్లా బిల్ పే చేయాలి, యాప్ త్రూ, వెబ్సైట్ త్రూ, అదేవిధంగా ఇంకొకటి ఏముంది, మనకు డైరెక్ట్గా ERO ద్వారా కట్టాలి. ERO అంటే మనం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కట్టేది ఉంటుంది. ఈ రెండు మీకు మొబైల్ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఏ విధంగా కట్టాలనేది మీకు లైవ్లో చూపెడతాం. మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్లో TGSPDCL అని చెప్పేసి మనం టైప్ చేసి TSSPDCL వస్తుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ TSని TGకి మార్చింది. బట్ దీంట్లో ఇంకా అప్డేట్ అవ్వనట్టుంది. సో TSSPDCL అనే వస్తుంది. సో TSSPDCL ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇక్కడ మనకు సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ ఉన్నటువంటి ఇక్కడ మనం ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత చాలా సింపుల్గా ఉంది. రిజిస్టర్ అండ్ గెస్టర్ యూజర్ అని ఉంది. అంటే గెస్ట్ యూజర్ అని అంటే మనం రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడు దీంట్లో కూడా మనకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. లేదు అంటే గెస్ట్ యూజర్ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. జస్ట్ నేము, మొబైల్ నెంబరు, OTP తీసుకొని గెస్ట్ యూజర్కి వెళ్ళొచ్చు. లేదు అంటే రిజిస్టర్. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకొని చూద్దాం. ఇట్లా యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు మధుబాబు కొత్త పేరు
వాళ్ళ పేరు ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ ఏదైనా మనకు డిస్ప్లే అవుతుంది. రిక్వెస్ట్ స్టేటస్ ఏమైనా మనం ఇంతకుముందు కంప్లైంట్లో చేసినా లేకపోతే మనం రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినా కూడా ఆ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఎంత బిల్లు జూన్ 24కి ఎన్ని యూనిట్స్ బిల్లు తీసుకున్నాం అనేది కూడా దీంట్లో క్లియర్గా మనకి మెన్షన్ చేయబడుతుంది. అదేవిధంగా అదర్ ఆన్లైన్ పేమెంట్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు డ్యూ 0 అరైవ్స్ 0 ఉంది. ఎందుకు ఉంది అంటే ఇప్పటి వరకు మనం కట్టేసి ఉన్నాం కాబట్టి డ్యూ 0 అండ్ అరైవ్స్ 0 అని కనపడుతుంది. ఒకవేళ ఇంకా దీంట్లో ఏమేమి ఉంటాయి, పవర్ అవుటేజ్ అంటే దీంట్లో ఉన్న మనకు వివిధ రకాల యాప్స్ దీంట్లో ఆప్షన్స్ ద్వారా కూడా మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఈజీగా పొందవచ్చు. అంటే మనం ఇప్పటి వరకు ఫోన్పే గూగుల్ పేలో జస్ట్ బిల్ పే చేయడానికి మాత్రమే ఉంది. బట్ మనకు దీంట్లో మనకు వచ్చిన ప్రాబ్లం కూడా మనం వాళ్ళకి ఈజీగా సమస్యను చూపొచ్చు. మనం వెబ్సైట్ త్రూ కూడా కట్టొచ్చు అని చెప్పాం కదా. సో అందుకోసం మనం గూగుల్కి వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్కి వెళ్ళేసి టీజీ లేకపోతే ఫస్ట్ నుంచి www.tgsouth power.com అని చెప్పేసి మనం టైప్ చేస్తే TGSPDCL సౌతర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ అనేది మనకి సైట్ ఓపెన్ చేయాలి. లోపల అవుతుంది. కంపెనీ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్ సర్వీసెస్ అని ఉంది కదా, కన్జ్యూమర్ సర్వీసెస్ వెళ్ళాలి. న్యూ సర్వీస్ రిజిస్ట్రేషన్, మనం ఇందులో కొత్త కనెక్షన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా వెబ్సైట్లో చేసుకోవచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్స్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి. కన్జ్యూమర్ సర్వీస్ రిక్వెస్ట్ ఉంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఫార్మ్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఆన్లైన్ సర్వీసెస్ దగ్గర పే యువర్ బిల్ ఉంది. సో పే యువర్ బిల్ పే చేయాలి. పే యువర్ బిల్ పే చేస్తే మనకి ఇక్కడ క్లిక్ ఆన్ అప్రోప్రియేట్ లింక్ టు మేక్ పేమెంట్ అని ఉంది. లేకపోతే టీ వ్యాలెట్ నుంచి కానీ బిల్డెస్ ద్వారా కానీ దీంట్లో ఎక్కడైనా కట్టవచ్చు. మనం టీ వ్యాలెట్ అనేది మళ్ళీ ఒకసారి మనం టీ వ్యాలెట్ గురించి కూడా స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. టీ వ్యాలెట్ అనేది చాలా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో టీ వ్యాలెట్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం బిల్డెస్ ద్వారా కడదాము. బిల్డెస్ క్లిక్ చేస్తే ఇంకా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి మన ఇష్టం చేయొచ్చు. పేకే పేమెంట్ అని ఉండాలి. మెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఎంటర్ అవుతూ వస్తాయి. బిల్ డేట్ 15/6/24, మళ్ళీ నెక్స్ట్ బిల్ డేట్ 19/6/24 అని చెప్పేసి ఉంది. సో 5 డ్యూ డేట్ అయింది. బిల్ డేట్ 5వ తారీఖు 6 నెలల మనము బిల్ మనకు జనరేట్ అయింది. 19వ తారీఖు వరకు కట్టాల్సిన మనకంటే ఒక 14 డేస్ టైం ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ 0 ఉంది. మీన్స్ మనం ఆల్రెడీ పే చేసాం కాబట్టి 0 ఉంది. ఒకవేళ పే చేయకపోతే ఇక్కడ అమౌంట్ పడుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ అడ్వాన్స్ పేమెంట్. ఒకవేళ మీరు బిల్ పే చేసి ఉన్నా మీరు అడ్వాన్స్ పేమెంట్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఒక 500 అట్లా ఎంటర్ చేశారనుకోండి, అంటే మన ఇష్టం అమౌంట్ 200 ఎంటర్ చేసి చూద్దాం. ఇట్లా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓకే చేయండి. సైట్ ఓపెన్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఆర్ యూపీఐ. ఇప్పుడు వ్యాలెట్ తీసుకుంటే ఇక్కడ మీరు వ్యాలెట్ యూజ్ చేయొచ్చు. మీన్స్ వ్యాలెట్ ఆర్ కాస్ట్ కార్డ్ ఉంది కదా, వ్యాలెట్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ మనీ, అమెజాన్ పే ఇవి మాత్రమే కనపడుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ పేలో అమౌంట్ ఉంటే మేక్ ఏ పేమెంట్. ఇక్కడ మనకు 1 రూపీ సర్వీస్ 1.18 అంటే ₹18 మనకు సర్వీస్ ఛార్జెస్ పడుతున్నాయి. ఇంతకుముందు గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటి వల్ల ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ అనేటువంటివి సర్వీస్ ఛార్జెస్ అనేవి లేకపోయింది. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి మనం ఇంత పే చేస్తే, ఇంత సిస్టమేటిక్ వెళ్తే కూడా మనం మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ ₹18 కట్టాల్సి వస్తుంది. సో మేక్ ప్రొసీడ్ విత్ పేమెంట్ అంటే మనకు ప్రెస్ ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. మనం అమెజాన్ పే ఏ నెంబర్ నుంచి ఉందో మళ్ళీ ఆ నెంబర్ ఎంటర్ చేసి, ఈమెయిల్ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసి మనకి డబుల్ అనేటువంటి బిల్ కట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికన్నా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. చూడండి.